కొన్ని శతాబ్దాల క్రితం ఈ దేశానికి భయంకరమైన వ్యాధి వచ్చిందట. ఆ వ్యాధి వల్ల చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారట. ఊరిలో ఉన్న పెద్దవాళ్లంతా ఆ మహంకాళి దగ్గరికి వెళ్లి, మా వల్ల తప్పైపోయిందమ్మా, ఇప్పటి నుంచి నిన్ను పూజిస్తామని వేడుకున్నారట. అప్పుడు ఆ వ్యాధి నిదానంగా తగ్గిపోయిందట. అప్పటి నుంచి ఇలాగే బోనాల పండుగని చేస్తారు. రేపు నీ పిల్లలకి కూడా చెప్పాలి, సరేనా? అవును పెద్దమ్మా, బోనాల పండక్కి ప్రసాదం కూడా చేస్తారు కదా. అవును సింధు, అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మనం తినాలి. అవునత్తయ్య, కానీ అది నార్మల్ ప్రసాదం కాదు. ఒక పెద్ద కుండలో పాలు, బెల్లం, బియ్యం వేసి అన్నీ కలిపి తయారు చేస్తారు. అలా తయారు చేసిన బోనాన్ని ఆడవాళ్లు ఎత్తుకుని గుడిలో ఉన్న అమ్మవారికి సమర్పిస్తారు. ఈ ట్రెడిషన్ ని బోనాల పండుగ అంటారు. అమ్మా లక్ష్మి, పండగ ఎలా చెయ్యాలో నీకు ముందే తెలుసా? ఇంత చిన్న వయసులో నీకు ఇవన్నీ తెలుసు అంటే నమ్మలేకపోతున్నానమ్మా. నిజంగా నువ్వు బంగారం లాంటి కోడలివి లక్ష్మి. ఈ లక్ష్మి ఇక ఈ జన్మలో తన బిల్డప్ ఇచ్చుకోవడం ఆపదనుకుంటాం. అన్నీ నాకే తెలుసు ఉన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. ఈ లక్ష్మికి తన గొప్పలు చెప్పుకోవడం తప్ప ఇంకేమీ రాదనుకుంటా త్రిపుర. మా ఇంట్లో ప్రతి సంవత్సరము చేస్తాము. మా అమ్మ అన్నీ చెప్తుంది. ఇవన్నీ వివరంగా చెప్పడానికి ఏముంది లక్ష్మి, ఈ కాలంలో చూస్తేనే నేర్చుకుంటున్నారు. అవును త్రిపుర, చూసి నేర్చుకునేంత తెలివితేటలు ఇక్కడ లక్ష్మికి తప్ప ఇంకెవరికీ లేవు. రేపు మనందరం కలిసి బోనం పండగ చెయ్యాలి. ఇల్లు డెకరేషన్ చేయించాలి. చాలా రకాల వంటలు చెయ్యాలి. ఇంట్లో నుంచి గుడికి బోనం ఎవరు తీసుకెళ్తారో డిసైడ్ చేద్దాం. డిసైడ్ అవడానికి ఏమీ లేదు పెద్దమ్మా. ప్రతిసారి నేనే కదా బోనం మోసేది. ఈసారి కూడా నేనే బోనం ఎత్తుతాను. ఈ ఇంటి పెద్ద కూతురిగా నాకు ఆ హక్కుంది. అవును, త్రిపుర అన్నట్టే ఇందులో ఎలాంటి మార్పు లేదు. చిన్నప్పటి నుంచి మన త్రిపురనే బోనం సమర్పిస్తుంది. ఇప్పుడు కూడా త్రిపురనే గుడికి బోనం తీసుకెళ్తుంది. అవును భద్రావతి, నువ్వు చెప్పింది నిజమే. కాని అది ఎప్పుడు? ఈ ఇంటి కోడలిగా లక్ష్మి రాకముందు. కాని ఇప్పుడు మాత్రం లక్ష్మి అమ్మవారికి బోనం సమర్పిస్తే ఈ ఇంటికి అందరికీ మంచిది. అవును, వదిన చెప్పిన దాంట్లో ఒక అర్థం ఉంది. ఈ ఇంటి కోడలితో బోనం మోయిస్తేనే ఈ ఇంట్లో వాళ్ళందరికి కూడా మంచిది. అవునక్క, ఈ ఒక్కసారికి బోనం వదిన మోస్తుందిలే. భద్రావతి, దీనికి నువ్వు ఒప్పుకున్నట్టే కదా? సరే అయితే, లక్ష్మి బోనం మోస్తుంది కదా, ఇక నేను ఇంట్లో ఉండను. ఏంటి నువ్వు మాట్లాడేది? పండగ పూట ఎక్కడికి వెళ్తావే? అవును, మీరు విన్నది నిజమే పెద్దమ్మా. నేను ఈ ఇంట్లో ఉండను. త్రిపుర, పండుగ రోజు ఇంటి ఆడపిల్లవి, నువ్వు ఇంట్లో లేకపోతే ఎలాగే? ఇంటి కూతురు చేయాల్సినవన్నీ వేరే వాళ్ళు చేస్తున్నప్పుడు నేను ఇంట్లో ఉండి ఏం ప్రయోజనం? ఏంటి త్రిపుర నువ్వు చెప్పేది? ఇంటికి మంచి జరుగుతుందని మేమందరం ఆశిస్తుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావు? అదే అత్తమ్మా, నేను కూడా చెప్తున్నాను. ఈ ఇంటికి మంచిది, ఈ ఇంట్లో నుంచి వెళ్తాను అని చెప్తున్నాను నేను. ఈ ఇంటి ఆడపడుచుగా వదినకి బోనం ఎత్తడమే మంచిది. లక్ష్మి, మీకు పెళ్ళైన తర్వాత మొదటి బోనమమ్మా ఇది. నువ్వు అమ్మవారికి బోనం సమర్పించడమే మంచిది. ఇది నీ ఇల్లు లక్ష్మి. లక్ష్మి బోనం మోస్తుందని నాకేం బాధ లేదు. ఈ
ఇంటి మంచి కోసం మంచి మనసుతో నేను చేయాలనుకున్నాను కానీ మీరు ఒప్పుకోవడం లేదు